We all created by God inside a vacuum place. Vacuum place means? Vetridam, empty place. ఓకే. దేవుడు మనల్ని అందరినీ కూడా శూన్యమైనటువంటి ప్రాంతంలో సృష్టించారు. We need to know this great secret of a creator, a human being. What exactly God expected the created human being. దేవుడు చేసినటువంటి ఈ యొక్క సృష్టిలో మానవ జాతి విషయంలో ఆయన కలిగినటువంటి ఉద్దేశాన్ని మనం ఎరిగిన వాళ్ళం అయి ఉన్నాము. God created a man with so many problems he is supposed to face, right? దేవుడు మనుషుల్ని ఏ విధంగా చేశాడంటే అనేకమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి విధానంలో చేశారు. But exactly God created a vacuum place inside him. ఆయనలో శూన్యమైనటువంటి ప్రాంతములో మనుషుల్ని చేశాడు. Have you ever thought we are incomplete people? మీరు ఎప్పుడైనా సరే మీరు గ్రహించారా మనము పరిపూర్ణులము కాదు అని? So if you don't believe me, I want to check your body and your wife's body. One bone is missing in your body. మీ యొక్క శరీరంలో ఒకసారి పరిశీలన చేసుకునండి. భర్తలైన వారు మీ శరీరంలో, భార్యలైన వారు మీ శరీరంలో పరిశీలన చేసుకుంటే ఏదో ఒక ఎముక తక్కువగా ఉండటం మనం గమనిస్తాం. See, there is a one bone is extra all the woman and one rib bone is missing all the human being. పురుషులు అందరిలో ఒక ఎముక తక్కువగా ఉంటుంది, స్త్రీలు అందరిలో ఒక ఎముక ఎక్కువగా ఉంటుంది. See, where we miss know that where it was missed. ఎక్కడ మనం పోగొట్టుకున్నాం తెలుసా ఆ యొక్క తప్పిపోయింది అని ఆ ఎముక? See, here is written Genesis chapter 2 verse 21. ఆది కాండము 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. Here is written, அப்பொழுது அந்த டைம் தேவனாகிய கர்த்தர் ஆதாமுக்கு எந்த நித்திரையை வரப்பண்ணினார், அவன் நித்திரைந்தான், he slept well. Then அவன் விலா எலும்புகளில் ஒன்றை எடுத்து அந்த இடத்தை சதையினால் அடைத்தார். ఆది కాండము 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం అందరం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. Dear brother, where we miss our bone, it is written Genesis 2:21. ప్రియమైన సహోదరులారా, మనం ఎక్కడ ఎముకను కోల్పోయి తక్కువైపోయిందంటే ఆది కాండం 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. I tell you, man is created an incomplete being, incomplete. కాబట్టి పురుషుడు పరిపూర్ణుడుగా సృష్టించబడలేదు. Dear brother, we need to understand this truth. There is a bone, a rib bone is needed in our all human beings' life. Then only he will be able to fulfill his life. బ్రదర్ కట్ అయితే We will be able to fulfill our life. పురియలే బ్రదర్ కట్ అయితే. In our life, we need a bone, one rib bone. Otherwise, we will not be able to fulfill. కాబట్టి మనకు ఒక ఎముక అవసరం అయ్యింది. ఆ ఎముక లేకపోతే మనం పరిపూర్ణం కాలేము. See, many of the married brothers also not understand this truth. They had to be properly fitted with that particular bone. అనేక మంది వివాహితులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా తమ యొక్క ఎముక ఎక్కడ ఫిట్ చేసుకోవాలో అక్కడ ఫిట్ చేసుకోవటం తెలియట్లేదు. So one side is missing, one part is missing. We are male, we have one part, and female sisters, you have another part. We need to understand the balance of God's creation.
దేవుని యొక్క సమతుల్యతను అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అదేంటంటే పురుషుల్లారా, మీ పక్కటెముకలో ఒకటి తక్కువయ్యింది. సహోదరిలారా, భార్యలారా, మీకు ఒక ఎముక ఎక్కువగా ఉంది. కాబట్టి కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. So here is Genesis chapter 1 verse 26 says like this. God says like this. பின்பு தேவன் நமது சாயலாகவும் நமது ரூபத்தின்படியும் மனுஷனை உண்டாக்குவோமாக. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదుము. See, here is the God's image divided in two parts. One is in male, another one is in female. ఇక్కడ దేవుని యొక్క స్వరూపము 2 భాగాలుగా విభజించబడింది. ఒకటేమో పురుషుని స్వరూపము, రెండవది స్త్రీ స్వరూపముగా భాగించబడింది. So when we go to the Lord or growing properly, we find out exact our bone and connected together. When we go to the Lord, it exactly God's purpose is fulfilled. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మన పక్కటెముక సరైన స్థితిలో కనుగొని దాంతో చేరుతామో అప్పుడే మనము అవుతాము. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. See, some of the people not able to marry, some of the people not able to, they decided to become another. I'm not talking about that people. Jesus also say that some people have that grace or gift. కొంతమంది వివాహం కాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది వివాహమే వద్దనుకున్న వారు ఉన్నారు. వారి గురించి నేను చెప్పట్లేదు, కానీ యేసుప్రభు వారు కూడా ఏం చెప్పారంటే దేవుని కృప ఇవ్వకపోతే ఎవడును అలా ఉండలేడు అని చెప్పి ప్రభు చెప్పారు. So that everybody is not having a 6 finger. 100 people in lakhs of people, one person having the 6 finger. We are not talking about a 6 finger. మనము ఎక్కువ అదే లక్షల మందిలో 6 వేళ్ళు కలిగిన వాళ్ళు ఎవరో ఒకరిని చూస్తాము, వాళ్ళ గురించి మనం మాట్లాడతలేదు కానీ. So God want the unity of the opposite party God created in your life. You make the unity properly, then only we will able to fulfill the God's purpose. కాబట్టి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ఎదురుగున్నటువంటి నీ యొక్క ఆపోజిట్ పార్టీతో కలిసి నీవు ఐక్యత కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వాడు అవుతావు. For example, in our body, see, many of the things are two. మన యొక్క శరీరంలో కూడా అనేక అవయవములు రెండు ఉన్నాయి. The eyes are two, ears are two, hands are two, legs are, many things are two. కళ్ళు రెండుగా ఉన్నవి, ముక్కు రెండుగా ఉన్నవి, కాళ్ళు రెండుగా ఉన్నవి, చేతులు రెండుగా ఉన్నవి, చెవులు రెండుగా ఉన్నవి, అనేక అవయవాలు రెండు కలిగి ఉన్నాం. See, if you divide our body, it is separate one will be there. మనం గాని ఈ యొక్క శరీరాన్ని గాని విభాగిస్తే 2 భాగాలుగా అయిపోతుంది, సపరేట్ అయిపోతుంది. So what exact work God is doing inside the godly people? God want to unite these separate parts to be joined together and glorifying God. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దైవ భక్తులు కలిగినటువంటి వారి జీవితాల్లో ఆ 2 విడివిడిగా ఉన్న భాగాల్ని ఏకత్వం చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది. I tell you in the name of Jesus, dear brother, you doesn't have one rib bone in your life. ప్రియమైన సహోదరుడా, మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీ శరీర భాగములో ఒక ఎముక తక్కువగా ఉంది. Dear sister, somebody need to be taken care in your life. You are the bone for somebody's body. Understand? ప్రియమైన సహోదరిలారా, మీరు ఒకని భార్య అయి ఉన్నారు. ఆ యొక్క వ్యక్తిలో నువ్వు చేరవలసిన వ్యక్తి అయి ఉన్నావు. నిన్ను గురించి బాధ్యత వహించవలసినటువంటి భర్త ఒకడు ఉన్నారు నీకోసం. See, unknowingly, knowingly, you supposed to go to that person. There is no other way.
తెలుసో తెలియకో తప్పకుండా నీ ఎముక దగ్గరికి తప్పకుండా వెళ్ళిపోతావు. ఇక వేరే దారి లేదు. So if you connected with Christ, if you believe God, I tell you, God will match you exactly which person lose that ribbon. He connected right person. నీవు గాని క్రీస్తుతో అంటగట్టబడిన వ్యక్తివైతే, దేవుని దగ్గరికి వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు నీవు ఏ ఎముకలోంచి తీసిబడ్డావో అదే ఎముకకు నిన్ను సెట్ చేస్తాడు కరెక్ట్‌గా. Brother, married brothers, I am asking the question. 10 years, 11 years, 20 years, I am asking the question. Have you find that exactly you are losing something in Genesis 2:21? You find it now, or you come to this place about our wife? ప్రేమైన సహోదరులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. అదేంటంటే, మీ వివాహమైనటువంటి వారి కొరకు అడుగుతూ ఉన్నాను ఈ ప్రశ్న. పెళ్ళయి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయినోళ్ళు ఉన్నారు కదా! మీ పక్కటెముకలో ఒకటి మిస్ అయ్యింది. ఈమె నా పక్కటెముక అన్నది మీరు గమనించారా? గుర్తించారా? If you believe God, if you love God, God will make everything is good to you. Even your marriage life also. Your life partner is exactly your bone. కాబట్టి నీవు దేవుని యందు నిజంగా విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే, నిజంగా దేవుని నమ్మిన వ్యక్తివైతే, నీ వివాహ జీవితంలో నీ పక్కన ఉన్న భార్య నీ ఎముకై ఉంది. If you don't believe me, please take the Genesis. Exactly the picture is there. చూడండి, మీరు ఒకవేళ నన్ను నమ్మకపోతే ఆది కాండంలో ఆ యొక్క ప్రతిమ ఉంది చూడండి. See, here is that verse 21. What we read, Adam is deep sleep. చూడండి, మనం చదివినట్లుగా ఆదాము చాలా గాఢ నిద్రకు వెళ్ళిపోయాడు. But today's young people, no, they not at all sleep in this matter. These people always wake up in this particular matter, right? అయితే ఈ యవనస్తులు, ఈ దినాల్లో ఉన్నటువంటి యవనస్తులు మనం చూసినట్లయితే గాఢ నిద్రలో పోకుండా ఎప్పుడు చూసినా మెలకుగానే ఉంటున్నారు ఈ యొక్క విషయంలో. They are the people always standing on the road, standing on the office, standing on wherever they stand. They have to, in the mind is telling, you need to find your bone. You need to find your bone. I tell you, this is exactly the opposite of the God spirit, right? చూడండి, ఈ రోజున యవనస్తులు చూస్తా ఉంటే రోడ్ల మీద, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అక్కడ నిలబడి వారిలో కొదువుకున్నటువంటి ఆ పక్కటెముక వరకు ఎదురు చూస్తా ఉన్నారు, వెతుక్కుంటా ఉన్నారు. ఇది పూర్తిగా దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమయ్యింది. Even like in our married people also, sometimes we are thinking like this. Maybe this bone is not mine. It makes so much a problem, yeah. Huh? It exactly fit in the villa. It is killing the villa. Villa ve padam பாக்குது. பிரதர், வில்லா அண்ணா என்னது பிரதர்? ரிப் பிரதர், நெஞ்சுக்கு கீழ ஒரு எலும்பு இருக்குல்ல, அதான் விலா எலும்பு. வரிசையா தொட்டு பாத்தீங்கன்னா தெரியும், நெஞ்சு கூடு இருக்கு இல்லையா, அந்த நெஞ்சு கூடுல வரிசையா ஒரு லைனா இருக்குல்ல, ஆட்டுக்கு இருக்குல்ல பிரதர், ஆட்டுக்கு அதேதான். ఓకే. అయితే ఈ పెళ్ళైనటువంటి కొంతమంది కూడా ఏమనుకుంటే, ఇది నిజంగా నా పక్కటెముకనా, ఈ పక్కటెముకతో పద్దాక పోరు పడలేక సస్తున్నాను, ఇది అసలు నిజంగా ఇది నా పక్కటెముక కాదా అనే సందేహంతో ఈ యొక్క ఆలోచనలో చాలా మంది ఉంటారు. ఈ యొక్క గొంతు దగ్గర ఉన్నటువంటి ఆ ఎముకలాగా. See, I tell you, in our mind also, something is going always. What is going on? Maybe this rib is not mine. I take it wrong. I take one wrong rib. మన జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, అదేంటంటే అసలు ఇది నాకు సెట్ అయ్యే భార్య, అసలు నేను చేసుకోవాల్సిన లేకపోతే తప్పు నడిచిపోయిందా జీవితంలో అని అనుకుంటాం. Years passed on and the things goes. Then only I identified exactly what take it in my body. The same thing created as a woman and she gave to my life. I understand this truth. నా జీవితంలో సంవత్సరాలు గడిచిన తర్వాత, ఓహో, ఈమె ఇక నా యొక్క పక్కటెముక, ఇది కరెక్టే, దేవుడు కరెక్ట్ గా నీ పక్కటెముకను ఇచ్చాడు అన్నది నేను గుర్తించగలిగాను కొన్ని సంవత్సరాల తర్వాత. And also the same work is doing in my wife's life also.
అదే విషయాలు కూడా నా భార్య జీవితంలో కూడా కలుగుతా ఉండేది అర్థం చేసుకుంటూ ఉంది. See, here is written exactly 21 is he sleeping. 22 தேவனாகிய கர்த்தர் மனுஷனில் எடுத்த விலா எலும்பை மனுஷியாய் உருவாக்கி அவளை మనుషనిడத்தில் கொண்டு வந்தார். చూడండి, ఆదాము బాగా గాఢ నిద్రపోతున్నాడు. 22వ వచనంలో దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చెను. See, who bring Eve to Adam? ఆదాము దగ్గరికి అవ్వమ్మను ఎవరు తీసుకొచ్చారు? Tell me, is a marriage bureau? చెప్పండి. Is it the marriage bureau? మ్యారేజ్ లింక్ వాళ్ళు తీసుకొచ్చారు అనుకుంటున్నారా? Is it the pastor? లేకపోతే పాస్టర్ గారు తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? Somebody is saying that the girl is there in the home. Somebody is doing like this. ఈ మ్యారేజ్ బ్రోకర్స్ లాగా అక్కడ ఒక అమ్మాయి ఉంది చేసుకుంటారన్న మధ్యవర్తులు ఏమైనా తీసుకొచ్చారు అనుకుంటున్నారా? Or otherwise, like today's young people, no, Adam is studying the college and she selects somebody and bring it in the garden and told Lord, I take it one girl, please marry it. Maybe is it like this? ఈ యొక్క వివాహం అనేది ఈ రోజుల్లో ఉన్నటువంటి యవనస్తులు కాలేజీలో ఏదో ఒక అమ్మాయిని తీసుకొని ప్రభా ఈమె నా ఎముకి నాకు పెళ్లి చేయి అనేటువంటి సందర్భం ఉందనుకుంటున్నారు ఆదాం జీవితంలో. If it is so, Adam bring a chimpanzee. ఒకవేళ అదే అయి ఉన్నట్టయితే ఆదాం ఏం చేసేవాడు అంటే ఏదో ఒక చింపాంజీని తెచ్చుకునేవాడు. Exactly Adam's height, Adam's face, and she has to be find out the chimpanzee. There is no other person in that garden. There is no other thing surround the area. Maybe the Adam's college, all the people only the chimpanzee, right? మొత్తానికి అక్కడ మనం గమనించినట్లయితే స్త్రీ అనేది లేదు, మానవ జాతిలో ఆదాము తప్ప ఏ మనిషి లేరు. కాబట్టి చింపాంజీ మాత్రమే ఆదాములాగా ఎత్తు ఆ కలరు. తర్వాత అక్కడ ఏ ఆదాము కానీ ఆ అడవిలో కాలేజీకి వెళ్ళినట్టయితే చింపాంజీలో దొరికేది కానీ ఆడవాళ్ళు కాదు కదా. See, you are the person so much of eager to find somebody outside the garden. I tell you, you will find only the chimpanzee, not Eve. కాబట్టి మీరు గాని మీ పక్కటెము కోసం ఏదైనా తోటకు బయట గాని ఎత్తుక్కున్నట్లయితే మీరు తప్పకుండా చింపాంజీయే దొరుకుతుంది, చింపాంజీలనే దొరుకుతాయి. Maybe Eve is not connected with God. Eve is not backside standing behind the God's presence. She also find the chimpanzee as a life partner, right? ఒకవేళ అవ్వ కూడా ఒకవేళ దేవుని సన్నిధిలో లేకపోతే దేవునికి వెనకాల ఉన్నట్టయితే ఆమె కూడా ఏదో ఒక మగ చింపాంజీని తెచ్చుకునేది కదా భర్తగా. So what is in Telugu, brother? In Tamil, super, brother. தேவனாகிய கர்த்தர் தாம் மனுஷனில் எடுத்த விலா எலும்பை மனுஷியாய் உருவாக்கி அவளை மனுஷனிடத்தில் கொண்டு வந்தார். Exactly written in Telugu, brother. பிரதர், ஆதாம்ல வந்து ஒரு சைடு ரிப் எடுத்துட்டு ஒரு பெண்ணாக நிர்மாணம் பண்ணிட்டு அவங்களே ஆதாம கிட்ட கொண்டு வந்தார் சொல்லி இருக்கிறது. This is the exact picture in your life and my life. If you don't believe this truth, you will face lot of problems in your family life. కాబట్టి 22వ వచనంలో దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. ఇది గాని మన జీవితాల్లో గాని యథార్థంగా జరగకపోయినట్లయితే మనము దేవుని చిత్తాన్ని చేయలేము. See, I tell you, even the many years later also, you doesn't believe this truth. I tell you, brother, this is a very tragic condition. This is a very, very worst condition, I tell you. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ వచనం యథార్థమైంది, దేవుడే నాకు పక్కటెముకను తీసుకొచ్చి ఇచ్చాడు అనేది కానీ మీరు కానీ నమ్మకపోతే మీ జీవితం చాలా దౌర్భాగ్యంగా తయారైపోతుంది. What is the meaning of Adam's rib bone? ఆదాము యొక్క ప్రక్కటెముక అంటే ఏంటి, దాని అర్థం అంటే ఏంటి? If your life, you are married 30 years,
You were married 28 years, maybe you were married 25 years. Until then, what is your life? The reality, that reality became a wife, that's all. మీ 30 సంవత్సరాల వివాహ జీవితంలో, 25 సంవత్సరాల వివాహ జీవితంలో, 20 సంవత్సరాల వివాహ జీవితంలో నీ భార్యయే నీ పక్కటెముక అని నీవు గుర్తించటమే. Not vivaha జీవితంలో. For example, you are married 29 years old. That means until the 29 years, what you are living, the same strength, the same thing will come up your wife. That's all. ఒకవేళ పెళ్ళైన వాళ్ళ గురించి కాదు కానీ, మీకు 29వ సంవత్సరంలో పెళ్ళయింది అనుకోండి. ఈ 29 సంవత్సరాల్లో నువ్వు ఏ విధమైన జీవితాన్ని జీవించేవో, ఎలాంటి బ్రతుకు బ్రతికేవో, ఆ బ్రతుకు రిజల్టే వచ్చేది. వచ్చే భార్య ఆ రిజల్టే. 29 సంవత్సరాలు నీవు బ్రతికిన బ్రతుకు ఫలితమే. I always told that the youth meeting and the premarital counseling of young people, I told always like this. నేను యవనస్తులకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్పేటువంటి విషయాలు ఎప్పుడు కూడా ఇది ఒక చెప్తా ఉంటాను ఈ విషయాన్ని. Dear brother, in front of you there is some years of 7 or 8 years in front of you there. I tell you, you have a life before God. Live a godly life. God will give you the godly wife. If you are living badly, I tell you, God did not match monkey to donkey, donkey to donkey, monkey to monkey. నేను ఆ యవనస్తులకు ఈ విధంగా చెప్తూ ఉంటాను, నీ వివాహమయ్యే దినము వరకు కూడా నీవు దేవుని ఎదుట దైవ భయము కలిగిన జీవితాన్ని జీవిస్తే, నీ జీవితంలో అదే దానిని నీ జీవితానికి భార్యగా తీసుకొస్తాడు. నీవు గాని దేవుని ఎదుట చెడిపోయిన జీవితం జీవిస్తే మంచి దాన్ని తీసుకురాడు, చెడిపోయిన దాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడు డాంకీని డాంకీ, గాడిదని గాడిదగా భార్యగా ఇచ్చాడు, ఎద్దుకి ఆవుని భార్యగా ఇచ్చాడు. అదే కానీ మార్పు అనేది ఉండదు. Maybe sisters are thinking like this. Oh, that is the reason I'm always angry. Yeah, this fellow is very bad person. That is the reason I always angry. చాలా మంది భార్యలు నా భర్త ఇట్లా అంటాడు కాబట్టి పద్దాక నాకు కోపం వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. இந்த படுபாய் போய் என்ன வாழ்க்கை வாழ்ந்தானோ தெரியலையே, நமக்கு எப்ப பார்த்தாலும் எரிஞ்சு விழுகிற மாதிரியே வருது. ஓ, இவன் வாழ்ந்த வாழ்க்கை தான் இப்படி ஆயிப்போச்சோ. ఏనాడు చేసుకున్న పాపమో గాని మొత్తానికి ఇట్లా బాధపడుతున్నాను, ఓహో వీడు జీవించిన జీవితమే మనకు ప్రతిఫలమా అని అనుకుంటూ ఉంటాము. No sister, the case is totally different. What are the things supposed to help that person become spiritual? God is giving everything to you. Understand? అలా కాదు కానీ సహోదరి, ఆ సహోదరుని మార్చడానికి దేవుడు నీకు అనేకమైనటువంటి విషయాల్ని అనుగ్రహించి ఉన్నారు, అది గ్రహించాలి. If the person is having the corona, you are having that covaxin. నీకు కరోనా ఉందనుకోండి, దానికి కోవాక్సిన్ అనేది టీకా వేస్తారు. If the person affected corona, the wife is exactly the covaxin. భర్త గాని కరోనాతో బాధపడుతున్నాడు అనుకోండి, భార్య ఎలాంటిదంటే కోవాక్సిన్ టీకా లాంటిది. Understand the meaning of ఏట్ర తుణై, the suitable helper. తగిన సహాయము అంటే అర్థం ఏంటో తెలుసా? ఆదాముకి తగిన సహాయాన్ని ఇచ్చాడన్న మాటకు అర్థం. The years passed on and the days passed on. All the sisters to understand one thing. Yeah, how God created me, supported my husband to become a spiritual man. సంవత్సరాలు జరిగే కొందు, కాలం గడిచే కొందు సహోదరులు ఏం గుర్తించాలో తెలుసా? నా భర్తకి సరి అయినటువంటి సహాయపడే విధంగా నేను ఉండాలి, సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉండాలని గ్రహించాను. Why? Because God himself says in verse 18, தேவனாகிய கர்த்தர் மனுஷன் தனிமையா இருப்பது நல்லதல்ல, ஏற்ற துணையை அவனுக்கு உண்டாக்குவேன். 18వ వచనంలో గమనించినట్లయితే, నరుడు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. Dear sisters who are married,
you have one title. వివాహమైనటువంటి సహోదరులందరికీ మీకు ఒక బిరుదు ఉంది. I tell you your title. Maybe some of the godly people put like this: gospel worker, prophet, apostle. I tell you, sister, you have a great title more than that. ఒకవేళ పాస్టర్లు ఆ సహోదరులకి ఒకవేళ భక్తి కలిగిన రెవరెండ్, అపోస్తులు, ప్రవక్తి ఇట్లాంటి బిరుదులు ఏమన్నా ఇవ్వచ్చేమో కానీ నేను ఇక్కడ ఇవ్వబడిన బిరుదు ఏంటంటే స్త్రీలకి. Dear married sisters, please note down your title. Your title is suitable helper. SH, suitable helper. ప్రియమైనటువంటి వివాహమైన సహోదరులారా, మీకు దేవుని చేత ఇవ్వబడిన బిరుదు ఏంటంటే సాటి అయిన సహాయము. నీ బిరుదు సాటి అయిన సహాయం. They believe, sister, what are the things your husband need? What are the things? What are the areas he need to be supported? All the things God has given to you. ఒకటి విషయాన్ని గమనించండి, నీ భర్తకి ఏ విషయాలలో ఏ సందర్భాల్లో సహాయం అవసరమో ఆ సహాయము ఆల్రెడీ నీ చేతికి దేవుడు ఇచ్చాడు సహాయం చేయటానికి. Dear brother, if you are a foolish person, you never listen your wife's voice. ఒకవేళ సహోదరుడా నీ భార్య మాట గాని వినకపోతే నువ్వు ఒక మూర్ఖుడుగా ఉన్నావని అర్థం. See, I tell you, some of the areas God has given the great light. So we need to be some of the areas, not all, not allowed to dominate, but some of the areas, I tell you, we need to listen. కానీ సహోదరులారా అన్ని విషయాల్లో కాదు కానీ కొన్ని విషయాలలో దేవుడు వారికి ఎక్కువగా వెలుగునిచ్చాడు కనుక ఆ ఎక్కువగా వెలుగునిచ్చినటువంటిలో వాటిల్లో భార్య మాట వినాల్సిందే. భార్య మాట వినాలని డామినేట్ చేయడానికి కాదు కానీ కొన్ని విషయాల్లో వారికి దేవుడు ఇచ్చారు కృప. I want to give you the CCTV footage of one family. ఒక కుటుంబంలో జరిగిన విషయంలో CCTV ఫుటేజ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. The CCTV footage is exactly written in the book of Ecclesiastes chapter 4 words 9 and 10 and 11 and 12. ఆ యొక్క CCTV ఫుటేజ్ ఎందులో ఉందంటే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము లేదా 4 words 9 10 11 12. 9, 10, 11, 12 వచనాలు చూద్దాం. ఆ CCTV. Dear sister, this is the CCTV footage of your family. ప్రియమైన సహోదరి, నీ కుటుంబ జీవితం గురించినటువంటి CCTV ఫుటేజ్ ఇది. Maybe this is your footage. ప్రియమైన సహోదరుడా, ఇది కూడా నీటి CCTV ఫుటేజ్ అయి ఉండొచ్చు. ఇది నీ జీవితంలో. The CCTV footage is starting like this. CCTV ఫుటేజ్ ఈ విధంగా బైబిల్లో ప్రారంభించబడింది. ప్రసంగి 4 இருப்பதிலும் இருவர் கூடி இருப்பது நலம், அவர்களுக்கு பிரயாசத்தினால் அவர்களுக்கு நல்ல பலன் உண்டாகும். 9వ వచనం, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. After the marriage, I identified that words 9 is true exactly. నాకు పెళ్ళైన తర్వాత ఈ 9వ వచనం అనేది యథార్థంగా నిజమే అనిపించింది నాకు. And also the two people making a laboring of all the things, so much of good is there. చూడండి, ఇద్దరు కష్టపడి పని చేసే దాన్ని బట్టి అనేక మంచి ఫలాలు దొరుకుతూ ఉంటాయి. I'm not talking about earning money. More than that, lot of things are there. నేను డబ్బులు సంపాదించడం గురించి నేను మాట్లాడతలేదు. అనేకమైన మంచి ఫలాలు కలుగుతాయి ఇద్దరు కష్టపడితే. See, here is a CCTV footage saying like this: ஒருவன் விழுந்தால் அவன் உடனாலே அவனை தூக்கி விடுவான், ஒண்டியா இருந்து விழுகிறவனுக்கு ஐயோ அவனை தூக்கி விட துணை இல்லையே. 10వ వచనం ఇంకా మంచి విషయం ఏంటంటే వారిలో పడిపోయినను ఒకడు తనతో వానిని తోడి వాడిని లేవనెత్తును, అయితే ఒంటరిగా ఉన్నవాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తటకు ఒక్కడు లేకపోవును. See, listen the CCTV footage. Somebody is falling, nobody is there, nobody is able to wake up that area.
చూడండి, ఈ సీసీటీవీ ఫుటేజ్ ని మీరు గమనించాలని కోరుతున్నాను. ఎవడైనా ఒంటరిగా ఉండి పడిపోతే వాడు లేవనెత్తడానికి ఒకడు కూడా ఉండడు సహాయం చేయడానికి. So there was a one brother, one man, he has fight with their wife and he take a home in outside the city. బ్రదర్ పురిల్ ఒక సహోదరి. A man, not a brother, a man fighting with the husband, wife, and leave the wife and he take a home in outside the city. ఒక మనిషి ఉన్నాడు, తన భార్యతో పోట్లాడి అతడు ఒంటరిగా ఊరు బయటికి వెళ్ళిపోయి ఉన్నాడు. See, my friend is the friend of that person. No, one day he heard about the person was died inside that toilet. Nobody is able to take it out inside. He is a single person. No, he fell down the toilet and he broke his head and all the blood is going. Nobody is able to help him. He had died. See, exact CCTV footage of verse 10. చూడండి, ఆ యొక్క మనిషి యొక్క ఫ్రెండ్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ మనుషుడికి కూడా ఫ్రెండ్ అయ్యి ఉన్నాడు. అతడు ఏం చెప్పాడంటే, నాకు దగ్గరికి అతడు ఊరు బయటికి వెళ్ళి ఉన్నాడు ఒంటరిగా, అతడు బాత్రూమ్ లో పడిపోయి తలకాయ పైలిపోయి రక్తం అంతా కారిపోయి చనిపోయాడు అని చెప్పాడు. చూడండి, ఒంటరిగా ఉంటే జరిగేటువంటి నష్టం అని ఇక్కడ 10వ వచనంలో మనం గమనిస్తూ See, ఉన్నాం. even he closed the toilet that time, so nobody is able to open. It's a rural area. It's outside the city. If he is sound also not able to come, see the person's condition. She is supposed to be not fight with the wife, and they have a home in the housing unit. The wife is working in the government. See what a tragic condition, right? చూడండి, ఈ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క దుర్భాగ్యమైన స్థితి ఏ విధంగా అయిపోయిందంటే, ఆవిడ హౌసింగ్ కార్పొరేషన్ లో మంచి ఉద్యోగస్తురాలు, గవర్నమెంట్, భార్యతో పోట్లాడి ఒంటరిగా ఊరు బయట ఎక్కడో ఊరు బయట ఉంటున్నాడు. ఆ బాత్రూమ్ తలుపేసుకున్నాడు. కనీసం అతను కేకలు వేసినా కూడా ఎవ్వడికి వినపడినటువంటి ఎవరూ లేని ప్రాంతంలో ఉన్నాడు. చూడండి, ఒంటరిగా ఉన్నవాడి జీవితం యొక్క పరిస్థితి, దౌర్భాగ్య స్థితి. Remember this word, ஒண்டியாய் இருக்கிறவனுக்கு ஐயோ, ஒண்டியாய் விழுகிறவனுக்கு ஐயோ. చూడండి, ఒంటరిగా పడిపోయిన వానికి శ్రమ, ఒంటరిగా పడిపోయిన వాడికి లేవనెత్తేవాడు ఎవడుండడు. Many times many of the people read like this, ஒண்டியாய் இருக்கிறவனுக்கு ஐயோ. No, it is not at all written like this. ఒంటరిగా ఉన్నవాడికి శ్రమ అని రాయబడలేదు. Here is differently written, if you are alone definitely you fall. ఇక్కడ ఒంటరిగా ఉన్న వాళ్ళకి శ్రమ అని అనుకుంటాం, కానీ ఇక్కడ రాయబడ్డ మాట ఒంటరిగా ఉంటే పడిపోవటం ఖాయం. Adultery, it's a mark of an individual people, that's all. వ్యభిచారము అనేది జరగటానికి గల కారణం ఏంటంటే, ఒంటరిగా ఉన్న వ్యక్తి వ్యభిచారం. Wrong connections, exactly the mark of a sister, that the woman is not properly united with the husband. Exactly the picture, right? ఒక పురుషుడు వ్యభిచారంలో పడ్డాడు అంటే, పడిపోయాడు, చేశాడు అంటే, తన భార్య తన భర్తని సరిగ్గా తనకు అనుకుగా జీవించకపోవడాన్ని బట్టి వీడు ఇట్లా అయిపోయాడు. See, some women are going wrong way. What exact meaning? I tell you, the woman is living in one roof, but she is not united with the husband. ఒక భార్య, పెళ్ళైన వ్యక్తి వ్యభిచారం చేస్తుందంటే కారణం ఏంటో తెలుసా? ఒకే ఇంట్లో ఉంటారు కానీ భర్తతో ఐక్యత లేకుండా ఉండటాన్ని బట్టి. Here, ஒண்டியாய் விழுகிறவனுக்கு தான் ஐயோ. If a person is alone, definitely he fall. చూడండి, ఒంటరిగా పడిపోయిన వానికి శ్రమ అంటే, ఒంటరిగా ఉన్నాడంటే వాడు తప్పకుండా పడిపోతాడు అని అర్థం. Because nobody is able to a suitable helper is not there. కారణం ఏంటంటే, సరి అయిన సాటి అయిన సహాయం లేకపోవటాన్ని బట్టి పడిపోయాడు. What is in Telugu, brother? It is the word துணை is there. அவனுக்கு தூக்கி விட துணை இல்லையே. ఇక్కడ తమిళ్లో అయితే అతను లేవనెత్తడానికి తోడు లేడు అని రాయబడి ఉంది. మనకైతే తెలుగులో లేవనెత్తువాడు లేకపోయాను అని రాయబడి ఉంది. Nobody is able to help him. That is a condition, right? అతడి పరిస్థితి ఎవ్వరు సహాయము చేయలేనటువంటి పరిస్థితి అతడు ఉన్నది. Dear brothers and sisters, married brothers and sisters, listen carefully. You may be living in one roof,
but your heart is not united. You are alone. That is a very dangerous thing. Many things will happen. Many dangerous things will happen. ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు వివాహం అయినప్పటికీ కూడా ఒకే ఇంట్లో జీవిస్తూ కూడా భర్తతో ఐక్యత లేకపోతే, భార్యతో ఐక్యత లేకపోతే తప్పకుండా అనేకమైనటువంటి ఇబ్బందులకి, అనేకమైన శ్రమలకి లోనైపోవటం ఖాయం. See, maybe the sister will fall down, brother will help to rise up. The brother will fall down, sister will help to, the brother will come up, right? మామూలుగా అయితే భర్త పడిపోతే భార్య సహాయం చేసి అతనికి లేవనెత్తాలి. ఒకవేళ భార్య పడిపోతే భర్త లేవనెత్తాలి కదా. Verse 11, இரண்டு பேராய் படுத்துக் கொண்டிருந்தால் அவர்களுக்கு சூடு உண்டாகும். 11వ వచనం, ఇద్దరు కలిసి పడుకుంటే పడుకున్న ఎడల వారికి వేడి కలుగును. ஒண்டியா இருக்கவனுக்கு சூடு உண்டாகிறது எப்படி? చూడండి, ఒంటరిగా ఉన్నవాడికి ఎట్టా వేడి పుడుతుంది? I tell you, brothers and sisters, today, please understand exact meaning of this word. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వచనం యొక్క అర్థాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. Dear brother and dear sister, your heat is most important thing you are suppose. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీకు కలగవలసినటువంటి వేడి అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. See, here is written, இரண்டு பேராய் படுத்துக் கொண்டிருந்தால் அவர்களுக்கு சூடு உண்டாகும். ఇద్దరు కలిసి పడుకున్న ఎడల వారికి వేడి కలుగుతుంది. ஒண்டியா இருக்கவனுக்கு சூடு உண்டாகிறது எப்படி? ఒంటరిగా ఉన్నవాడికి వేడి ఎలాగ పుడుతుంది? So he is finding some సూడు, right? ఆడికి వేడి కావాలి కాబట్టి ఏదైనా ఎవరో ఒకరిని ఎత్తుకుంటున్నాడు కానీ వేడి ఇచ్చేదాన్ని. Always the warm relationship with both the people is most important thing. The warm relationship, right? ఇద్దరి మధ్యలో ఈ వేడి సంబంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ముఖ్యమైనటువంటి విషయం. The most important part is, brother and sister, make the things always warm. Don't be cool. Always warm. ఎప్పుడు కూడా బ్రదరు సోదరులు ఇద్దరు కలిసి కార్యాలు వేడి కలిగేటట్టుగా చేయాలి తప్ప కూలి అయిపోయేటట్టుగా చూడకూడదు. Because if you are the warm closeness, the warm the understanding, the fellowship is not there, very dangerous. What is the next step? చూడండి, ఆ వేడి కలిగిన దగ్గర సంబంధం కానీ, ఆ వేడి కలిగినటువంటి సహవాసం కానీ, ఆ వేడి కలిగేటువంటి పరిస్థితి కానీ లేకపోతే కలిగే దౌర్భాగ్యమైన స్థితి కింద చూద్దాం. ஒருவனை யாதும் ஒருவன் மேற்கொள்ள வந்தால், somebody want to overcome, இருவரும் அவனுக்கு எதிர்க்கலாம். Two people able to fight, முப்பிரி நூல் சீக்கிரம் வராது. కాబట్టి ఆ యొక్క వేడి కలిగేటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే 12వ వచనం, ఒంటరి అగున వాని మీదకు మరి ఒకడు పడిన ఎడల జయించడానికి వస్తే ఇద్దరు కలిసి వాడిని ఎదిరింపగలరు. So I was not feeling well. So much of times I was in the home. That time I understand why God created a wives like this, just like a nurse. నేను కొన్ని సార్లు ఆరోగ్యం బాగోకపోతే, ఇంట్లో ఆరోగ్యం బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుడు భార్యను ఎందుకు చేశాడంటే ఆ సమయంలో ఒక నర్సుగా సహాయం చేయడానికి దేవుడు చేశాడని అర్థం చేస్తాడు. Last week my wife was not feeling well. I need to take her like anything. So the grace, how much grace God has given to us to take her. This is a warmness. చూడండి, పోయిన వారం నా భార్యకి బాగోపోతే నేను ఆమెను నర్సులాగా చూసుకోవాలి. చూడండి, దేవుడు ఏ విధంగా ఇద్దరి మధ్యలో వేడి కలగాలని ఏ విధంగా ఏర్పాటు చేశారు. Why? Because this is the purpose of creation. God removed one rib and created a woman, so that need the both the people to be united. Don't think about spirituality means chappal kotti sotram. Don't think like this. This is a totally different life. Christian life is a totally different life. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడానికి దేవుడు ఆదాములో నుండి పక్కటెమ్ముకుని చేసి స్త్రీనిగా చేసి ఇద్దరిని ఏకపరిచాడు. అంటే ఏకపరిచాడు అంటే తన యొక్క ఉద్దేశము
అలాగుంది. కానీ ఆ ఆత్మీయత అంటే చప్పట్లు కొడితే హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని భర్తను దగ్గరికి రానికుండా చేస్తే చాలా బాధలు పడతా. So అట్లా many, అది కాదు ఆత్మీయత అంటే. many of the pastors saying hallelujah, hallelujah, but he is living where hallelujah? He is living somebody. Understand? It's a very bad condition in Andhra. ఆంధ్రాలో కొంతమంది పాస్టర్ల జీవితాల్లో గమనించినట్లయితే హల్లెలూయా చప్పట్లు కొట్టేది ఇంకొక ఆమెతో, ఇక్కడ కొట్టేదేమో చర్చిలో, బయట ఇంకొక ఆమెతో చప్పట్లు కొడతారు. చూడండి Not only చాలా in Andhra, I have seen many places. These people not at all understand this truth. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా అలాంటివి చాలా ఉన్నాయి. So somebody says to me, I want to do the ministry in this area. I ask, where is your wife? My wife is left with me more than 7-8 years. I am simply living and doing the ministry. Fool. You are a fool, man. I told him very clearly. నేను ఒకడు వచ్చి నా దగ్గరికి వచ్చి నేను ఈ ప్రాంతంలో సేవ చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఏది నీ భార్య ఎక్కడ ఉందని అడిగాను. నా భార్య నేను విడిపోయి 7 సంవత్సరాలు అయిపోయింది. అందుకనే ఇక్కడ ఒంటరిగా సేవ చేస్తున్నాను అంటే మూర్ఖుడా పోడా అని చెప్పి మూర్ఖుడా అని చెప్పి నేను Very foolish attitude. I tell that man, please go and reconcile with your wife. Then you will start your ministry. Otherwise, you will be destroy many people and you also destroy. నేను అతనితో ఏం చెప్పానంటే దయచేసి నీవు సేవ సంఘం తర్వాత నీ భార్యతో సమాధాన పడు, లేకపోతే ఒంటరిగా నువ్వు సేవ చేస్తే అందరినీ నాశనం చేస్తావు, నువ్వు కూడా నువ్వు నాశనం చేసేసుకుంటావు. See the amazing picture in the Genesis chapter 2. Amazing picture. చూడండి ఆదికాండం 2వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. See, God is not telling that any name. This fellow, no, see that this fellow, this our forefather Adam, see what he is doing. చూడండి దేవుడు ఆమెకు అవ్వకు అసలు పేరే పెట్టలేదు, కానీ మన తాత అయినటువంటి ఆదాము ఏం మాట్లాడుతున్నాడో చూడండి. Here is the romantic attitude of our forefather. చూడండి మన తాత అయినటువంటి తాత యొక్క రొమాంటిక్ అంటే ఏమంటారు దాన్ని? This is the word, it is in my heart. I want to say all the married sisters and brothers, we need to come this place. కాబట్టి నా హృదయంలో ఉన్నటువంటి భారం ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరులారా మీరందరూ కూడా ఈ యొక్క వచనంలోనికి రావాలని కోరుతూ ఉన్నాను. See, here is written, then அப்பொழுது ஆதாம், see, அப்பொழுது ஆதாம், verse 23, அப்பொழுது ஆதாம், இவள் என் எலும்பின் எலும்பும் என் மாம்சத்தின் மாம்சமா இருக்கிறாள், இவள் மனுஷிலிருந்து எடுக்கப்பட்டபடினால் மனுஷி எனப்படுவாள். చూడండి మన తాత ఆదాము ఎప్పుడు ఎలాగూ మన మామతో ఏమంటున్నాడో చూసారా? నా ఎముకలలో నా ఎముక ఒక ఎముక, నా మాంసములో మాంసము నరుల నుండి తీయబడిన గనుక నారీ అనబడినని మంచి ముద్దు పేరు పెట్టుకుంటున్నాడు చూడండి తాత. I wholeheartedly accepted the spirit of Adam. He understand within a minute. After 10 years, we are not at all able to understand. After 30 years, 20 years, not able to understand this truth. But within a minute. Why? Because God is standing there. చూడండి ఆదాము ఏదైతే అంటున్నాడో నేను నా హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను ఆదాము మాట్లాడిన మాటల్లో. ఎందుకంటే ఒక్క నిమిషంలో ఆవమ్మని ముందుకు తీసుకొచ్చిన వెంటనే అర్థం చేసేసుకున్నాడు భార్య ఎలాంటిది అనేది. కానీ ఈ రోజున పెళ్ళై 30-10 సంవత్సరాలు అయినప్పుడు కూడా భార్యని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న కారణం ఏంటంటే ఆదాము ముందు దేవుడు నిలబడ్డాడు. God is standing there and in the presence of the Lord he is telling like this, evil en elumbu. దేవుడు నిలబడి ఉన్నాడు అక్కడే. దేవుడి సన్నిధిలోనే ఆదాం ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఈమె నా ఎముకలలో ఒక ఎముక, ఎన్ మాంసం, నా మాంసం ఇది. Bro, he is taken from me, so he called Mrs. Sudhakar. చూడండి అర్ధపత్రిక ఇది నాలో నుండి తీయబడింది కాబట్టి ఈమె నా భార్య మిస్సెస్ ఆదాము అని పిలుస్తా ఉన్నాడు. And verse 25, ஆதாம் அவன் மனைவி இருவரும் நிர்வாணிகளா இருந்து வெட்கப்படாதிருந்தார்கள். చూడండి 25వ వచనంలో మనం గమనిస్తే అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు దిగంబరులుగా ఉన్నారు. What I understand now, Eve leave God and come to stand nearer with that Adam and backside. That is a picture. I read that word.
ఈ వచనాన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకొని ఊహిస్తున్నానంటే, అవ్వ ఆదాము వెనకాలకు వచ్చి నిలబడిందని నేను గమనిస్తున్నాను. Leave God. God is there, no? God is only bring that woman, right? చూడండి, దేవుడే అవ్వమని తీసుకొచ్చిన వెంటనే అవ్వం ఏం చేసిందో తెలుసా? దేవుడిని వదిలిట్టేసి భర్త అయిన ఆదాము వెనకాలకి వెళ్ళిపోయింది. ఆదాము హత్తుకుంది, వెనక్కి వెళ్ళిపోయింది. See, understand, dear sisters and brothers, please understand the picture. He identified is my bone. I want to unite whatever the things I need to unite. The sisters came to behind that. That is the reason God is telling Adam and Eve, they are not at all wearing the dress, but they don't have any shame. Why? Because he's standing like this, right? చూడండి, ఆదాము వెంటనే గమనించేశాడు, ఇది నా ఎముక, ఇది నా శరీరం, ఇది నా భార్య అని గమనించేశాడు. వెంటనే భార్య అయిన అవ్వ కూడా ఏం చేసిందో తెలుసా? వెంటనే దేవుని విడిచిపెట్టి ఆ యొక్క ఆదాము వెనకాలకు వచ్చేసింది. కాబట్టి వారు అంత ఐక్యతగా ఉన్నారు కాబట్టి అక్కడ సిగ్గు కూడా ఎరగనటువంటి వారుగా ఉన్నారు. Our father is so much of romantic, eh? Our forefather is so romantic. One word, girl is come and stand behind you, right? ప్రకాష్ బ్రదర్, రోమాంటిక్ అంటే తెలుగులో ఏంటి? రొమాంటిక్ అంటే సరస్ బ్రదర్, సరసం అనుకుంటా బ్రదర్. ఓకే, వెరీ గుడ్. ఓకే. మన ఆదాము, మన తాత అయిన ఆదవి ఎంత సరసాలాడే సరసాల నాయకుడు లాగా ఉన్నాడు చూడండి. Dear brothers, we all need to have this type of life to be our relationship with our wives. See, one word, come and stand behind that they are united. Yeah, what a great thing, right? కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరందరూ మీ భార్యలతో ఆదాము ఏ విధంగా సరసాలుగా ఉన్నాడో ఆ విధంగా మీ భార్యలతో ఉండాలనేటువంటిదే కోరుకుంటున్నాను. My bone, my flesh, my villa. నా ఎముక, ఇది నా మాంసం అంటూ సరసాలు. You are mine. They come and stand behind it. Then God is saying like this. Adamu Yevalu Nirvanila irundu vetkapadairunda. See, God is standing there. That is the reason these people opposite, right? అవ్వ మామ కూడా తక్కువది కాదు. నా భర్త అని చెప్పి దేవుడిని వదిలేసి మా తాత దగ్గరకు వచ్చేసి నా భర్త నా అని చెప్పి వచ్చేసినప్పుడు వాళ్ళు ఐక్యతగా ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నా, ఓహో, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి కూడా సిగ్గు ఎరగనటువంటి వారిగా ఉన్నారు. Why? Because God is telling like this. Because of taken from the villa, தாயும் தகப்பனையும் விட்டு அவனோட இணைந்திருப்பான். Immediately she go and stand behind that. కారణం ఏంటో తెలుసా? 24 వచ్చిన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరమై ఉంటారన్నటువంటి మాట ప్రకారం వెంటనే అవ్వమ్మ వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. Dear brothers and sisters, don't give the foothold to Satan to destroy our life. Please come to this place, my bone. Sisters, come to this place, my head. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సాతానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా, మీ జీవితాలని నాశనం చేయడానికి అవకాశం ఇవ్వకుండా, ఇది నా ఎముక, నా శరీరం, నా మాంసం అంటూ హత్తుకొని ఉండండి. ప్రియమైన సహోదరి, మీరు కూడా ఆ విధంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. Don't seek for other bones. దయచేసి వేరే పక్కటెముకల కొరకు ఎత్తకొద్దు, వాటి కొరకు పరుగులు ఎత్తద్దని కోరుతున్నాను. You will have so much of problem in your life, I tell you. మీరు కానీ వేరే పక్కటెముకల కొరకు పరుగులు ఎడితే మీ జీవితాల్లో చాలా శ్రమలు. What God bring it to you, exactly your product. Amen. ఆమేన్. నీ దగ్గరికి దేవుడు ఏ పక్కటెముకను తీసుకొచ్చాడో ఆ ప్రక్కటెముక నీ ప్రక్కటెముక. Is applicable both sides. ఈ యొక్క విషయము ఇద్దరికి అనుసంధానం చేయబడింది. ఇద్దరికి ఒకటే రూల్ ఇది. Amen. ఆమేన్.